అక్రమాస్తుల కేసులో భూగర్భ సర్వే శాఖ డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి అరెస్ట్ అయ్యారు. చత్రినాకర్లోని ఆయన నివాసంలో పాటు బంధువుల ఇళ్లలోనూ ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో అక్రమాస్తుల చిట్టా బయటపడింది. ఏకంగా 5 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను గుర్తించారు. మార్కెట్ విలువతో పోలిస్తే ఈ ఆస్తుల విలువ ఇంకా ఎక్కువే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. నమస్తే, నేను గంగసాని శ్రీధర్, డిఎస్పీ యాంటీ కరప్షన్ బ్యూరో హైదరాబాద్. గత కొన్ని రోజులుగా వచ్చిన కంప్లైంట్లు అక్రమ సంపాదనలతో అక్రమంగా చాలా సంపాదిస్తున్నాడని చెప్పేసి కొన్ని కంప్లైంట్స్ వస్తే వాటి మీద ఈరోజు ఎర్లీ మార్నింగ్ రైడ్స్ చేశాం మేము. అందులో సుంకరి నరహరిరావు గారని డిప్యూటీ డైరెక్టర్ ల్యాండ్స్ అండ్ సర్వే డిపార్ట్మెంట్, నారాయణగూడలో ఈ ఆఫీస్ ఉంది. ఇల్లు ఇక్కడ చైతన్యనాకలో ఉంది. ఇది ఈ మొత్తం టోటల్గా ఇతని బ్రదర్సు, కజిన్ బ్రదర్సు, ఆఫీసు, తర్వాత రిలేటివ్స్, ఇన్లాస్, వాళ్ళందరి ఇళ్లలో కూడా ఒక 11 ప్లేసెస్లో సెర్చెస్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పటివరకు సెర్చ్ చేసిన దాని ప్రకారంగా ఇక్కడ ఇంట్లో 1,40,00,000 రూపాయల నగదు దొరికింది. తర్వాత 1 కిలో వరకు బంగారం ఉంది ఇంట్లో. అది కాకుండా 2 లాకర్స్ ఉన్నాయి. ఇంకా లాకర్స్ ఓపెన్ చేయలేదు. లాకర్స్లో కూడా గోల్డ్ ఉండి ఉంటుంది. అది ఓపెన్ చేస్తే కానీ అది చెప్పలేము. అది తర్వాత డాక్యుమెంట్స్ ఇంకా వెరిఫై చేస్తున్నాము. దాదాపుగా ఇప్పటివరకు దొరికిన వర్త్ గవర్నమెంట్ వాల్యూ ప్రకారంగానే 5 crores ఉండొచ్చు. అది ఇంకా మార్కెట్ వాల్యూ తీసుకుంటే ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది డిఏ కేసు మేడ్ అవుట్ అయింది. ఈరోజు అరెస్ట్ చేస్తున్నాం. రేపు మార్నింగ్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. నరహరి ఇంట్లో 1.5 కోట్ల రూపాయల నగదు లభించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. 1 కిలో బంగారం, పలు కీలక ఆస్తిపత్రాలు, బ్యాంక్ ఖాతా వివరాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నరహరి కుమారుడి పేరు మీద కూడా ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. ఏసీపీ డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో ఈ సోదాలు సాయంత్రం వరకు కొనసాగాయి. భారీగా నగదు పట్టుబడిన అక్రమాస్తుల కేసుగా ఏసీబీ అధికారులు పేర్కొంటున్నారు. నరహరిని కోర్టులో హాజరుపరచనున్నారు.